ఒక విజయం వెనక ఆ విజయానికి చోదక శక్తులు విజయానికి దోహదం చేసిన వారు ఎందరో అందరూ వేదికపైకి వస్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాజ్ భవన్ అలాగే సీఎం సెక్రటరీ సిఎస్ గారి కార్యాలయం జిఏడిఎన్ ప్రోటోకాల్ అండ్ పొలిటికల్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి స్వాగతం పలుకుతున్నారు పెద్దలకు. Welcome to all the dignitaries onto dais. గౌరవనీయులైన మన సోనియా గాంధీ గారిని తోడుకొని వేదికపైకి వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. Let us welcome with all the warmth and affection and regard తెలంగాణ ప్రజలు ఒక ఆత్మీయతకు, తెలంగాణ ప్రజలు ఒక అనురాగానికి, తెలంగాణ ప్రజలు ఒక మంచిని పంచేందుకు పెంచేందుకు ఎప్పుడు ప్రయత్నం చేస్తారని నిరూపిస్తూ మరి ఢిల్లీ నుంచి వెంచేసిన సోనియా గాంధీ గారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలకు అందించేందుకు 6 దశాబ్దాల ఆరాటం, ఆవేదన, ఆర్ద్రత, దాదాపు దశాబ్దన్నర ఉద్యమం ప్రజలందరికీ మరి తాను పురిటి నొప్పులు ఎన్నో భరిస్తూ తెలంగాణను అందించిన తల్లి సోనియా గాంధీ గారికి కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లతో స్వాగతం కోరుతూ అదిగో మన రేవంత్ గారు, గౌరవనీయులైన ఆనరబుల్ సీఎం డిజిగ్నేట్. రేవంత్ అంటే వేగం, రేవంత్ అంటే తేజం. అలాంటి వేగంతో తేజస్సుతో ఈ తెలంగాణ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించేందుకు తెలంగాణ పీపుల్స్ గవర్నమెంట్ అనే పేరిట మనకు నేపథ్యంలో కనిపిస్తోంది. Government of Telangana is privileged to welcome many dignitaries from all the way from Delhi. They have, with an affectionate gesture, they have come. So Telangana is happy to receive you here, please. Esteemed guests, ladies and gentlemen, and all the citizens of Telangana are welcoming to this historic occasion as we gather to witness the swearing ceremony of the dynamic leader, Mr. Revanth Reddy ji, who will take charge as the Chief Minister of Telangana. Known for his charismatic leadership, Revanth Reddy Garu has played a pivotal role in spearheading the campaign, resonating with the aspirations of the people of Telangana. His journey reflects a deep understanding of grassroots issues and a determination to bring about positive change. On the national front,
the presence of many stalwarts, many great leaders adds significance to this ceremony. Amma, Mrs. Sonia Gandhi Amma, the guiding force behind all this team, has been a symbol of resilience and leadership. Mr. Rahul Gandhi ji, with his dynamic approach, has been at the forefront of shaping the team's vision, while Mrs. Priyanka Gandhi ji brings her own brand of charismatic and compassionate leadership. Their collective presence here underscores the importance of this occasion. ఇంతమంది వేదికపైకి వచ్చారంటే ఈ సందర్భానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. Their very presence of here in this occasion highlighting the unity and strength of the team. Together, these leaders represent a diverse and inclusive vision for India, fostering a sense of hope and progress for the nation's future under the leadership of, under state's future under the leadership of our CM designate Sri Revanth Reddy ji. ఇది ఎంతో ప్రేమతో, ఆత్మీయతతో, ఒక ఆర్ద్రతతో మన రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల మనకున్న అవినాభావాన్ని అక్షర తార్కాణంగా చూపించే సందర్భం ఇది. గౌరవనీయులైన గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మన సీఎం డిజిగ్నేట్ రేవంత్ రెడ్డి గారు వేదిక దగ్గరకు వెళ్లారు. కొద్దిసేపట్లోనే గవర్నర్ గారు వేంచేస్తారు. May I request all the guests on this main dais and the two stages which are left and right to the main dais to take their seats, please. కొద్దిసేపట్లోనే పదవీ ప్రమాణ స్వీకారం చేపించేందుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు వేంచేస్తారు. వారిని సాదరంగా రిసీవ్ చేసుకోవడానికి వెళ్లారు మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుట్టే సందర్భంలో తొలి అంకం, అత్యంత ప్రధానమైన సందర్భం పదవీ ప్రమాణ స్వీకారం. మనకు తెలుసు, రెండు రకాల పదవీ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఓత్ ఆఫ్ ఆఫీస్ అండ్ ఓత్ ఆఫ్ సీక్రసీ. కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం పక్షాన అందచేసే అభివృద్ధి సంక్షేమ ఫలాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్కి లీడ్ చేస్తున్న స్టేట్ లీడర్ ఆఫ్ ద స్టేట్ డిజిగ్నేట్ సీఎంగా కొద్దిసేపట్లో పదవి ప్రమాణం గావిస్తారు. అదిగో గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు వేంచేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ సెక్రటరీ మేడం శాంతి కుమారి గారు టు కండక్ట్ ది I request police band to play national anthem. దయచేసి అందరూ లేచి నిలబడి జాతీయ గీతాన్ని గౌరవాన్ని సమర్పించాలి.
Honorable Governor, Madam, I may kindly be permitted to commence the proceedings, please. With the kind permission of Honorable Governor, Madam, I request the Honorable Chief Minister Designate of the State of Telangana, Sri Anumula Revanth Reddy Garu, to take the oath of office and secrecy. I request the Honorable Governor, Madam, to kindly administer the oath of office and secrecy to Sri Anumula Revanth Reddy Garu, Chief Minister Designate of the State of Telangana. అనే నేను యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I read out the names of Honorable Deputy Chief Minister and Honorable Ministers Designate of the State of Telangana to take the oath of office and oath of secrecy. Now I request the Honorable Governor, Madam, to kindly administer the oath of office and oath of secrecy to the Honorable Deputy Chief Minister Designate and Honorable Ministers Designate of the State of Telangana. Sri Batti Vikramarkulu Garu, Honorable Deputy Chief Minister. అనే నేను బట్టి విక్రమార్క మల్లు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని
పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను బట్టి విక్రమార్క అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలకు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ దామోదర్ రాజ నరసింహ గారు. అనే నేను I see Damodar Rajanarasimha, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the State of Telangana, and that I will do right to all manner of people in accordance with Constitution and the law without fear, favor, affection or ill will. అనే నేను
I, C. Damodar Rajanarasimha, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Thank you, thank you, thank you. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు అనే నేను దుద్దిల్ల శ్రీధర్ బాబు అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను దుద్దిల్ల శ్రీధర్ బాబు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Thank you.
శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. అనే నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్ణీతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలకు న్యాయం చేస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనే నేను శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ పొన్నం ప్రభాకర్ గారు. అనే నేను పొన్నం ప్రభాకర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను పొన్నం ప్రభాకర్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. శ్రీమతి కొండా సురేఖ గారు. అనే నేను శ్రీమతి కొండా సురేఖ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని
శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను శ్రీమతి కొండా సురేఖ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సమగ్రంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించడని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీమతి డి అనసూయ సీతక్క గారు. అనే నేను ధనసరి అనసూయ సీతక్క అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనే నేను ధనసరి అనసూయ సీతక్క అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు. అనే నేను తుమ్మల నాగేశ్వరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను తుమ్మల నాగేశ్వరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఉంది. శ్రీ జూపల్లి కృష్ణారావు గారు. అనే నేను జూపల్లి కృష్ణారావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను జూపల్లి కృష్ణారావు అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Honorable Governor, Madam, I may kindly be permitted to conclude the ceremony, please. permitted. Take away this. గౌరవనీయులైన This national anthem is to you. Honorable Governor, Madam, I may kindly be permitted to conclude the ceremony, please. Yeah. With the permission of the Honorable Governor, Madam, I conclude this ceremony. All rise for the national anthem, please.
దయచేసి అందరూ లేచి నిలబడండి. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ గవర్నర్ గారికి వీడుకోలు తెలిపి మళ్ళీ వేదికపైకి వస్తారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిగ్నిటీస్ ఆన్ ద డయాస్ టు బి అవైలబుల్ ఆన్ ద డయాస్ ప్లీజ్. గౌరవనీయులైన గవర్నర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్యమంత్రి చేతను, ఇంకా మంత్రివర్యుల చేత. ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, డి శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, మన సీతక్క డి అనసూయ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, వీరందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తోంది ఈ వేదిక. అసంఖ్యాక ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మనం మరింత అద్భుతంగా నిర్వహించుకోబోతున్నాం. సహకరిస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కొద్దిసేపట్లోనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేదికపైకి వేంచేస్తున్నారు. మనకు తెలుసు, రేవంత్ అంటే ఒక తేజస్సు. రేవంత్ అన్న పదానికి అర్థం తేజస్సు, వేగం. అలా వేగంతో తెలంగాణ ప్రజాసేవ యాగంగా నిర్ణయాలు తీసుకోవటానికి ఈ తెలంగాణ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఐ రిక్వెస్ట్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, వారు సందేశానికి ముందు 2 ఫైల్స్ పైన సంతకం చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు సైన్ ఆన్ 2 ఫైల్స్. సిఎస్ గారు ముఖ్యమంత్రి గారి చేత ఈ ఫైల్స్ మీద సంతకం చేయిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని వాగ్దానం ఇచ్చారు. ఐ రిక్వెస్ట్ సిఎంఓ, సిఎస్ గారు అండ్ అదర్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ టు లుక్ ఆఫ్టర్ దిస్ సిగ్నేచర్. అలాగే ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తూ కూడా తొలి ఫైల్ సంతకం చేస్తారు. ఆ తర్వాత తాము ఇదివరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తుమ్మరి రజని గారికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేసి తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ అమ్మాయి చేతికిస్తారు. మన సిఎస్ గారు, ఇతర పెద్దలు, జిఏడి వారు, ఇంకా డిజేబుల్డ్ వెల్ఫేర్ కమిషనర్ శైలజ గారు ఈ కార్యక్రమాన్ని సహకరిస్తారు. గౌరవనీయులైన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మేడం ప్రియాంక గారికి, ఇంకా ఎందరో కర్ణాటక సీఎం గారు, కర్ణాటక డిప్యూటీ సీఎం గారు, అలాగే ఇతర రాష్ట్రాల పెద్దలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఆన్ బిహాఫ్ ఆఫ్
రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వేదిక దగ్గరకు వస్తారు. దయచేసి వేదికను అందరూ సరిగా నిర్వహించేందుకు సహకరించగా కోరుతున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి వేద పండితులు ఇంకా వివిధ మతాలకు చెందిన పెద్దలు వచ్చారు. వారి ఆశీర్వచనం కూడా తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి మీరంతా ఇదే క్రమశిక్షణతో సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. I request all the dignitaries to take their seats, please. I request all of you to cooperate and wait for Honorable CM's message, please. గౌరవ ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. మళ్ళీ మనందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత 2 ఫైళ్ల పైన సంతకం చేస్తారు. సిఎస్ గారికి, డీజీపీ గారికి, ఇంకా ఇతర ఉన్నతాధికారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి సందేశం తర్వాత 2 ఫైళ్ల పైన సంతకం చేస్తారు. ఆ శుభ తరుణంలో మన మతాలకు చెందిన పెద్దలు ఒక్కొక్క నిమిషం పాటు వారిని ఆశీర్వదిస్తారు. మూడు మతాలున్నాయి కదా, దయచేసి ఐ రిక్వెస్ట్ ది డిగ్నిటీస్ టు క్లియర్ ద మెయిన్ డయాస్ ప్లీజ్. ఈ ప్రధాన వేదిక దగ్గర ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, అలాగే